కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారికి సోదరిగా, తాతయ్యగుంట గంగమ్మ తల్లిగా, పిలిస్తే పలికే గ్రామ దేవతగా, నిత్యం తిరుపతి ప్రజల పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందండి. ఈరోజు రాష్ట్ర పండుగగా ప్రకటించిన కారణంగా టీటీడీ, నగరపాలక సంస్థ, పోలీసు, తుడా ఇలా అన్ని విభాగాల సమన్వయంతో, దేవాదాయ శాఖ సహకారంతో అత్యద్భుతంగా ఆలయ ప్రాంగణంలో ఏదైతే పెండింగ్ పనులున్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రింపగళ్ళు కష్టపడి చేస్తున్నారు. నేను ఒక స్థానికుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ అత్యవసరంగా జరుగుతున్నటువంటి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పనులు చాలా నాణ్యతతో కూడినటువంటి పనులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది ప్రతినిత్యం వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేదానికి, వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేదానికి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా స్థానికులకు, సామాన్య భక్తులకు గంగమ్మ జాతర దర్శన భాగ్యం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ప్రత్యేక సమయాలను కేటాయించి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే విఐపీల తాకిడి ఉంటుంది. ప్రముఖులు వస్తారు, ఉన్నతాధికారులు వస్తారు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు వస్తారు అమ్మవారి దర్శనానికి. వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిరోజు కొన్ని గంటలు మాత్రమే, అది ఉదయమా సాయంత్రమా లేదా ఏ సమయమో, అది అధికారుల సమన్వయంతో కొన్ని గంటలు, 1 గంట 2 గంటలు మాత్రమే విఐపీల కోసం కేటాయించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. మిగతా సమయం అంతా కూడా స్థానికుల కోసం, సామాన్య భక్తుల కోసం మీరు దర్శన భాగ్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టండి. అదేవిధంగా ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ పరిసర ప్రాంతాల్లో తాతయ్యగుంట గంగమ్మ తల్లితో పాటు పెద్ద గంగమ్మ తల్లి, అదేవిధంగా వేషాలమ్మ తల్లి, నేరెళ్ళమ్మ తల్లి ఇలా అన్ని ఆలయాల వద్ద, అనుబంధ ఆలయాల వద్ద జర్మన్ షెడ్లు వేయించండి. అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు కల్పించండి. ఎండ వేడికి తట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నీటిని చల్లించాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అత్యవసరంగా అంబులెన్స్ కానీ, ఫైర్ కానీ ఇవన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని 24/7 పోలీసుల నిఘా అనేది చాలా అవసరము. ఖచ్చితంగా ఆ నిఘా పటిష్టంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి తిరుపతి ముఖద్వారాలు ఏదైతే 4 దిక్కులున్నాయో ఆ